పూరి చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమకి దూరమైపోయి చాలా బాధపడుతూ ఉంది. ఇప్పుడు శివని పెళ్లి చేసుకోవటం పూరికి ఎంతైనా అవసరం. తను జీవితంలో చాలా బాధలు పడింది. అందుకే నేను పూరికి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. శివ ప్రేమ దక్కాలని కోరుకుంటున్నాను. నువ్వు అర్థం చేసుకో అని భూమి చెప్తూ ఉంటే, అంటే నా ప్రేమని త్యాగం చేయాలా? ఆ పూరి ప్రేమ కోసం ఇద్దరి ప్రేమల్ని మేము త్యాగం చేయాలా? నాది ప్రేమ కాదా అని బిందు నిలదీస్తూ ఉంటుంది. చూడు, నీది ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే. శివ కాకపోతే నీకు అంతకు మించిన సంబంధాన్ని నాన్న వెతికి తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు. కానీ పూరికి అలా కాదు అని భూమి చెప్తూ ఉంటుంది. అంటే మా ఇద్దరి ప్రేమల్ని త్యాగం చేయాల్సిందేనా అని బిందు నిలదీస్తూ ఉంటే, అవును, తను అలాగే చెప్తుంది. ఈ భూమి అన్ని అబద్ధాలే చెప్తుంది. ఇప్పుడు పూరి ప్రేమ కోసం కాదు ఈ భూమి చేస్తున్నది, తన జీవితం కోసం, తన కాపురాన్ని నిలబెట్టుకోవటం కోసం అని అపూర్వ అంటే, చూడు, నేను ఇదంతా పూరి కోసమే చేస్తున్నాను అని భూమి అంటే, లేదు, నువ్వు చెప్తున్నదంతా అబద్ధం. నీ కాపురాన్ని నిలబెట్టుకోవటం కోసం, గగన్ ప్రేమని పొందటం కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు. నువ్వు అన్ని అబద్ధాలే చెప్తున్నావు అని అపూర్వ నిందలు వేస్తూ ఉంటుంది. నేను మాత్రం బిందు వైపే నిలబడతాను. బిందు శివల పెళ్ళికి నేను పెద్దగా నిలుస్తాను. నువ్వు పూరి శివల పెళ్లి జరిపించాలని చూస్తే నేను బిందుకి అండగా ఉంటాను. నువ్వు బిందుకి అన్యాయం చేసినా నేను న్యాయం చేస్తాను. బిందు శివల పెళ్ళి నేను జరిపిస్తాను అని అపూర్వ అంటే, చూడు, నువ్వు ఈవిడ మాటల్ని అసలు నమ్మకు బిందు. నా మీద కోపంతోనే ఇదంతా చేస్తోంది. నీ ప్రేమని గెలిపించటం కోసం కాదు అని. నా మీద కోపంతో, గగన్ బావకి అన్యాయం చేయటానికి, ఆ కుటుంబం మీద కోపంతో ఇదంతా చేస్తోంది. మా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి నీ ప్రేమని అడ్డు పెట్టుకొని ఇదంతా చేస్తుంది. ఈవిడ మాటలు నమ్మి నువ్వు ఏదైనా చేస్తే జీవితాంతం బాధపడవలసి వస్తుంది బిందు. ఒక్కసారి ఆలోచించు అని భూమి చెప్తూ ఉంటుంది. నేను పూరి శివల పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చాను. చేసే తీరుతాను. 3 ముళ్ళు వేయిస్తాను అని భూమి అంటే, లేదు, నేను అడ్డుపడి బిందు శివల పెళ్లి నేను జరిపిస్తాను అని అపూర్వ అంటుంది. అక్కడ ఉన్నది నా తమ్ముడు. నా మాట కాదని ఒక్క అడుగు కూడా ముందుకు నడవడు. 7 అడుగులు కాదు కదా, ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు. చూస్తూ ఉండు అని భూమి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. బిందు, నువ్వేమీ బాధపడకు. అదే ముహూర్తానికి నీ మెడలో శివ చేత 3 ముళ్ళు వేయించే బాధ్యత నాది అని అపూర్వ మళ్ళీ బిందుకి అభయమిస్తుంది. తర్వాత భూమి మళ్ళీ శివతో మాట్లాడుతూ ఉంటుంది. చూడు శివ, నేనే కనుక అడ్డుపడకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు బిందు మెడలో 3 ముళ్ళు వేసేదానివి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో ఒక్కసారి అర్థం చేసుకో. ఒకవేళ అదే కనుక జరిగి ఉంటే ఈ పాటికి నువ్వు పూరి శవాన్ని చూసి ఉండేదానివి. పూరి చాలా అమాయకురాలు. నిన్ను ఎంతో ప్రేమిస్తోంది. మీ బావ నాకంటే ఎక్కువగా నిన్ను నమ్ముతున్నాడు. నువ్వు బిందుని ప్రేమిస్తున్నావని నిజం తెలిస్తే వెనుక ముందు ఆలోచించకుండా మీ పెళ్లి జరిపించేస్తారు. కానీ పూరి మాత్రం చచ్చిపోతుంది. కాబట్టి ఒక ప్రాణం తీసినా పాపం నీకు వద్దు శివ. కాబట్టి అర్థం చేసుకో. పూరిని పెళ్లి చేసుకో. ఒకవేళ నువ్వు పూరిని పెళ్లి చేసుకోకుండా బిందుని కనుక పెళ్లి చేసుకున్నావే అనుకో, ఈ అక్క నీకు సజీవంగా కనిపించదు. ఈ అక్క నీకు శివమై కనిపిస్తుంది అని భూమి శివ చేతులు పట్టుకొని బతిమలాడుతూ చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. శివ ఊరికే షాకింగ్గా వింటూ ఉంటాడు. గగన్ భూమిని గదిలోకి లాక్కు రావటంతో, ఏంటి బావా, నన్ను ఎందుకు అందరూ చూస్తుండగా ఇలా లాక్కు వచ్చావు? ఎవరైనా ఏమనుకుంటారు అని భూమి అంటుంటే, ఎవరేమనుకున్నారన్నది నాకు అనవసరం భూమి. నేను నీ గురించి ఏమనుకుంటున్నానన్నది మాత్రమే నాకు కావాలి అని గగన్ భూమి ఒడిలో తల పెట్టుకొని, నాకు ఎప్పుడైనా ఏదైనా కష్టం భయం అనిపిస్తే మా అమ్మ ఒడిలో ఇలాగే తల పెట్టుకొని పడుకుండేవాణ్ణి భూమి. ఎందుకో తెలియని ధైర్యం వచ్చేది. కానీ ఈరోజు నీ నమ్మకం నన్ను ఇలా పడుకోనిచ్చింది. నమ్మకంతో కూడా ఇలా పడుకోవచ్చని నాకే ఇప్పుడు ఇలా తెలిసింది భూమి. ఈరోజు నువ్వు నాకు ఎంత నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నావు. ఈరోజు అన్నీ నాకు సంతోషాలే తెలుసా? ఎందుకంటే పూరి శివల పెళ్లి జరుగుతోంది. ఇదంతా నీ వల్లే భూమి, ఈ ధైర్యం అంతా కూడా అని గగన్ చెప్తూ భూమి చేతికి ముద్దులు పెడుతూ ఉంటే భూమి శివ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. భూమి అంత చెప్పినా కూడా శివ చేతిలో బిందు పేరుని మెహందీ పెట్టుకొని చూసుకొని మురిసిపోతూ ఉంటే, అప్పుడే పూరి, శివ శివ, నీ పేరు నేను మెహందీతో ఎంత బాగా పెట్టుకున్నానో చూడు. అమ్మ వదిన కలిపి నాకు ఎంత బాగా పెట్టారో చూడు, బాగుందా అని చూపిస్తూ ఉంటే, నా ఇష్టాలతో నీకు పని ఏముంది పూరి? నీకు ఇష్టం వస్తే అంతే చాలు కదా. నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉండు అని శివ మాట్లాడుతూ ఉంటే, అటుగా వెళ్తున్న భూమి శివ వైపు చూస్తూ ఉంటుంది. దాంతో శివ మాట మార్చేస్తాడు. బాగుంది బాగుంది అని శివ అనడంతో, ఏంటి శివ, ఇందాక నా ఇష్టాలతో పనేముందన్నావు, ఇప్పుడేమో బాగుందంటున్నావు. నీ ఉద్దేశం ఏంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు అని పూరి నిలదీస్తూ ఉంటుంది. మా తమ్ముడి మనసులో ఏముంటుంది పూరి, నీ మీద ప్రేమ తప్పిస్తే అని భూమి వచ్చి చెప్తూ ఉంటే, అవునవును, మా అక్క చెప్పిందంటే అది నిజమే అయి ఉంటుంది.
అది నిజం కాకపోయినా కూడా నిజమై తీరాల్సిందే అని శివ చెప్తుంటే, "ఏం మాట్లాడుతున్నావు శివ? నా మీద ప్రేమ ఉండడం, ఉండకపోవటం వదిన డిసైడ్ చేయటం ఏంటి? మనం ఒకరిని ఒకరం ప్రేమించుకుంటున్నాం కదా!" అని బిందు అంటే, "మా తమ్ముని గురించి ఎందుకు పూరి నువ్వు అలా ఆరా తీస్తున్నావు? అసలే అయోమయస్తుడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో వాడికే సరిగ్గా అర్థం కాదు" అని భూమి అంటే, "అవునవును. మా అక్క చెప్పిందంటే అది నిజమే. వదిలేయాల్సిందే" అని శివ అంటే, "ఏంట్రా ప్రతీదీ కూడా ప్రశ్నిస్తున్నావు? కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే" అని భూమి ఇండైరెక్ట్‌గా చెప్తూ ఉంటుంది. "శివ, నువ్వు కూడా మెహందీ పెట్టుకున్నావు కదా! నా పేరే రాసుకొని ఉంటావు కదా! ఏది చూపించు" అని పూరి అడుగుతూ ఉంటే, బిందు అని రాసుకున్న మెహందీని చూపించకుండా శివ మొత్తం కూడా చెరిపేసుకొని, చెరిపిపోయిన మెహందీని చూపిస్తూ ఉంటారు. "అదేంటి శివ ఇలా చెరిగిపోయింది? ఏమైంది?" అని పూరి నిలదీస్తూ ఉంటుంది. అంటే, "వాడు రాసుకున్నది చెరిగిపోయిందిలే పూరి. మళ్ళీ రాసుకుంటే ఆ పేరు ఎలాగూ వస్తుంది కదా! కానీ కొన్ని విధిరాతలు మాత్రం దేవుడు రాసి ఉంటాడు. వాటిని ఎవరు చెడగొట్టలేరు" అని భూమి చెప్తుంది. తర్వాత బిందు శివ వెయిట్స్ బిందు అన్న పేరుని గోరింటాక్‌గా పెట్టుకొని ఉంటుంది. అప్పుడే మీరా అక్కడికొచ్చి, "ఏంటే అక్కడ పూరితో పెళ్లి జరుగుతూ ఉంటే వాడి పేరుని నువ్వు ఇలా మెహందీగా పెట్టుకున్నావు" అని చెంపలు పగలగొడుతూ వాయించేస్తూ ఉంటుంది. "అమ్మ, నేను శివని ప్రేమిస్తున్నాను" అని బిందు చెప్పటంతో, "ఒసేయ్, ఏంటి ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా" అని మీరా తిడుతూ మళ్ళీ చెంపలు పగలగొడుతూ ఉంటే, అప్పుడే అపూర్వ అక్కడికొచ్చి అడ్డుకుంటుంది. "ఏంటి మీరా, ఏం చేస్తున్నావో అర్థమవుతోందా? ఇప్పుడు ఏం చేసింది? బిందు శివని ప్రేమిస్తోంది. నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు బిందు ప్రేమని అడ్డుకున్నావనుకో, నీ కూతురు నీకు ప్రాణాలతో దక్కదు. ఆ రోజు నువ్వు కేపీని ప్రేమిస్తున్నావంటే మీ ఇద్దరి పెళ్లి నేను జరిపించాను కదా! మరి నీ పెళ్లి నేను జరిపించకపోయి ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండేదానివా? పిల్లల్ని పెంచి పెద్ద చేయటం మాత్రమే కాదు, వాళ్ళ ఇష్టాలను కూడా తెలుసుకొని మనం పెళ్లి జరిపించాలి. ఇప్పుడు ఆ పూరి శివల పెళ్లి అస్సలు జరగదు. నేను బిందు శివల పెళ్లి జరిపిస్తాను కదా" అని అపూర్వ అభయమేస్తుంది. "అది కాదు వదిన, అన్నయ్యకి ఇష్టం ఉండదు కదా! కానీ వాడి తల్లిదండ్రులు ఎవరో కూడా తెలీదు" అని మీరా చెప్తుంటే, "చూడు, ప్రేమ అన్న తర్వాత మనం పెళ్లి చేసి తీరాల్సిందే. బావని ఒప్పించే బాధ్యత నాది. నువ్వు వెళ్ళు" అని మీరాని పంపించేసి, "ఏంటి గోరింటాకు చాలా బాగా పెట్టుకున్నావే! సరేలే, నువ్వు ఈ విషయం ముందే చెప్పి ఉంటే నేను గ్రాండ్‌గా మీ పెళ్లి జరిపించి ఉండేదాన్ని. ఇప్పుడు ఏ గుళ్ళోనో చేయాల్సి వస్తుంది. పోనీలే, తర్వాత రిసెప్షన్ అయినా నేను గ్రాండ్‌గా జరిపిస్తాను" అన్నట్లు, "గోరింటాకు చాలా బాగా పెట్టుకున్నావు కాబట్టి ఉండు, నేను ఒక ఫోటో తీస్తాను. మెమరీస్‌గా గుర్తుండిపోవాలి కదా" అని అపూర్వ బిందు గోరింటాకుని మెహందీ తీసి వెంటనే పూరికి పంపించేస్తుంది. ఇక పూరి బిందు చేతికి ఉన్న శివ వెడ్స్ బిందు అన్న మెహందీని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడే అపూర్వ ఒక అజ్ఞాత వ్యక్తిలాగా ఫోన్ చేసి, "అవును, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. శివ నిన్ను అసలు ప్రేమించడమే లేదు. కావాలంటే శివ చేతికి కూడా బిందు అన్న గోరింటాకు మెహందీ ఉంటుంది. వెళ్ళి చూడు" అని చెప్పటంతో పూరి నేరుగా నిద్రపోతున్న శివ చేతికి బిందు అన్న పేరును చూసి ఇక ఫినాయిల్ తాగేసి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే, భూమి వచ్చి పూరిని కాపాడబోతూ ఉంటుంది.